హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సాటర్డే రోజు పిల్లలు ఇంట్లో ఉన్నారని నేను గాజర్ హల్వా చేశానండి. ఈ హల్వా నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో అన్నది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ గాజర్ని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత పైన ఉన్న పొట్టు కూడా తీసేసి చక్కగా ఇలాగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలు ఓన్లీ కాజు ఇష్టపడతారు కాబట్టి నేను అదొక్కటే వేశాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నెయ్యి కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదండి. మనం కాజు తీసేసిన తర్వాత ఇదే నెయ్యిలో మళ్ళీ మనం గాజర్ వేసి ఫ్రై చేసుకుంటాము. కాజు చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదే నెయ్యిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న గాజర్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కడాయిలో ఉన్న నెయ్యి సరిపోదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది హల్వా కాబట్టి నెయ్యి మాత్రం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. అలాగే నేను షుగర్ కానీ నెయ్యి ఇదంతా కూడా అప్రాక్స్గా వేస్తూ ఉంటాను. నేనేమి పర్టికులర్గా మెజర్మెంట్స్ ఏమి తీసుకోను, అందుకే మీకు కూడా చెప్పలేకపోతున్నాను. నేనైతే ఈరోజు హల్వాకి 1 కిలో గాజర్ని తీసుకున్నాను. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, గాజర్ అంటే క్యారెట్ లాగానే ఉంటుందండి. కొన్ని ప్లేసెస్లో క్యారెట్ అని కూడా అంటూ ఉంటారు. కాకపోతే క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉంటే ఈ గాజర్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉంటుంది. అలాగే క్యారెట్ కన్నా చాలా పొడవుగా ఉంటుందన్నమాట. అలాగే టేస్ట్ కూడా క్యారెట్ కన్నా చాలా తీయగా ఉంటుంది. ఈ హల్వా చేయడానికి చాలా టైం పడుతుంది. మనకి చాలా ఓపిక కావాలి. అడుగంటకుండా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మనం స్టవ్ దగ్గరే ఉండేటట్టయితే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసేస్తే త్వరగా అవుతుంది. ఈ గాజర్ నుండి పచ్చివాసన అంతా పోయే వరకు కూడా నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే కిలో గాజర్కి ఒక 15 to 20 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇప్పుడు నెయ్యి అంతా కూడా గాజర్కి ఇంకిపోయిందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిల్క్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసానండి. ఇది కూడా మనం తీసుకున్న క్యారెట్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 to 20 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఈ గాజర్ అంతా కూడా మిల్క్లో చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, గాజర్ అంతా మిల్క్లో చక్కగా ఉడికింది. అలాగే మొత్తం కూడా డ్రైగా అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎవరు ఎంత స్వీట్నెస్ని ఇష్టపడతారో దానికి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ మొత్తం కూడా కరిగి పాకం వచ్చి గాజర్కి మొత్తానికి పట్టేటట్టుగా ఒక 10 to 15 మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచాలి. ఒక 15 మినిట్స్ తర్వాత పాకం అంతా కూడా గాజర్కి పట్టేసి చక్కగా డ్రై అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఇంకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మళ్ళీ కలుపుకుంటూ ఉన్నాను. అప్పుడు చెక్ చేసుకుంటే నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. ఇక మన హల్వా కూడా రెడీ అయిపోయినట్టే. ఇక లాస్ట్లో నేనైతే జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గాజర్ హల్వా రెడీ అయిపోయినట్టే. ఈ హల్వాని మనం ఇలానే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇక ఎవరైనా మాకు ఇంత ఓపిక ఉండదు, ఇంత టైం కూడా ఉండదు ఈ హల్వా చేయడానికి అనుకునే వాళ్ళకి సింపుల్ ప్రాసెస్ కూడా చెప్తానండి. ఫస్ట్ మనం గాజర్ని నేతిలో వేయించుకున్న తర్వాత పాలు పోస్తాం కదా, అప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి 1 or 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. క్యారెట్ చక్కగా ఉడికిపోతుంది. ఇక విజిల్ తీసిన తర్వాత రుచికి సరిపడా షుగర్ అలాగే సరిపడా నెయ్యి 2 యాడ్ చేసుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్తో మనం గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ హల్వాని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నట్టే. ఎంతో రుచిగా ఉండే ఈ హల్వాని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చెప్పాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.